Hi friends, welcome to Tech Tutorials in Telugu by Teja. In this channel, we are going to learn about Linux, Windows, VMware, and cloud computing platforms. Please do support by subscribing. Now, let's get into today's topic. Hi friends, welcome to class 3. In this video, let us see how to create a VNet and respect to subnet friends. So VNet ఎలా create చేస్తారో చూద్దాము. For this, I'm going directly into the practical friends because theoretical part ఏం కవర్ చేయట్లేదు. రియల్ టైమ్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో Azureలో వాటి వరకు కంప్లీట్ గైడ్గా చేద్దాము అని చెప్పి సిరీస్ స్టార్ట్ చేశాను. దట్స్ ద రీజన్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఇన్ టు ద ప్రాక్టికల్. See, for creating a VNet, first of all, మీరు పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత you'll be finding these options over here. If not, you can find it over here. వర్చువల్ నెట్వర్క్ అని టైప్ చేస్తే విల్ బి ఫైండింగ్ లైక్ దిస్. వర్చువల్ నెట్వర్క్స్ అని దీన్ని క్లిక్ చేస్తే ఎగ్జిస్టింగ్ మనకి 2 VNets ఉన్నాయి ఫ్రెండ్స్. యూ కెన్ సీ హియర్ అది ఏ లొకేషన్లో ఉన్నాయి, రిసోర్స్ గ్రూప్ ఏముంది, సబ్స్క్రిప్షన్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా యూ కెన్ ఫైండ్ ఇట్ ఓవర్ హియర్. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ న్యూ VNet. వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాను కొత్తది. సో క్లిక్ ఆన్ క్రియేట్ ఓవర్ హియర్. మీరు క్రియేట్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ ఆస్క్ వెదర్ ఏ సబ్స్క్రిప్షన్ మీద క్రియేట్ చేయాలంటే రైట్ నో వీ హ్యాడ్ ఓన్లీ 1 సబ్స్క్రిప్షన్ కాబట్టి ఫ్రీ ట్రయల్ మీద క్రియేట్ చేస్తున్నాను. రిసోర్స్ గ్రూప్ మీకు ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్. రిసోర్స్ గ్రూప్ అనేది మనం లాస్ట్ వీడియోలో కూడా చూసాం ఎలా క్రియేట్ చేయాలన్నది. ఎగ్జిస్టింగ్ మన దగ్గర వీడియో అనే రిసోర్స్ గ్రూప్ ఉంది. సో ఐఎమ్ క్రియేటింగ్ ద సేమ్ వీడియో, మన ఎగ్జిస్టింగ్ వర్చువల్ నెట్వర్క్ కూడా వీడియో అనే రిసోర్స్ గ్రూప్ మీద క్రియేట్ చేస్తున్నాను. సో ఐ హ్యావ్ సెలెక్టెడ్ వీడియో. ఇన్స్టెన్స్ డీటెయిల్స్ అంటే లైక్ వర్చువల్ నెట్వర్క్ నేమ్ ఏమి ఇస్తున్నారు మీరు. Existing manaki VNet 1, VNet 2 ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇన్ ద సేమ్ వే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ VNet 3 రైట్ నౌ. వర్చువల్ నెట్వర్క్ 3 ఓవర్ హియర్. అండ్ ఏ రీజన్లో క్రియేట్ చేయాలి అని అంటున్నారు. సో ఐఎమ్ కీపింగ్ ఇట్ యాజ్ ESTS. యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రీజన్స్ అన్నిటిలో. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఇస్ సెక్యూరిటీ. ఇక్కడ మీరు VNetలో చూసినప్పుడు ఎజూర్ బాస్టియన్ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇది ఎక్కడ యూస్ అవుతుందంటే ఒక VMని మనం పబ్లిక్ ఐపీ ఇచ్చామనుకోండి, పబ్లిక్ ఐపీ నుంచి డైరెక్ట్లీ RDP తీసుకోవడానికి వస్తుంది. బట్ ఇన్ కేస్ పబ్లిక్ ఐపీ లేని టైంలో మనం ఈ విఎం ఏదైనా ట్రబుల్ షూట్ చేయాలి అనుకున్నారు, దానికి కన్సోల్ డైరెక్ట్గా రాదు ఫ్రెండ్స్. ఆ కన్సోల్ రావడానికి ఈ ఎజూర్ బాస్టియన్ అనేది యూజ్ చేస్తాము. దీని త్రూ ఏంటి అంటే మనం VMwareలో ఎలా అయితే కన్సోల్ని యాక్సెస్ చేస్తామో విఎం కన్సోల్ని డైరెక్ట్గా మనం VMwareలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, మనం VMware ఏదైనా VMware రిమోట్ కన్సోల్ ఇలాంటి టూల్స్ యూజ్ చేసి మనం కన్సోల్స్ ఎలా అయితే తీసుకుంటాం, హైపర్ వీలో కానీ మనం డబుల్ క్లిక్ చేస్తే ఒక కన్సోల్ వ్యూ వస్తుంది కదా. సేమ్ మన ఎజూర్లో కూడా పబ్లిక్ ఐపీ యూజ్ చేయనప్పుడు మనం ఏం చేస్తామంటే ఎజూర్ బాస్టియన్ సర్వీస్ యూజ్ చేసి కన్సోల్ని తీసుకోవడానికి ఈ ఎజూర్ బాస్టియన్ అనేది యూజ్ అవుతుంది. యాజ్ వెల్ as ఎజూర్ ఫైర్ వాల్ ఇది కావాలంటే మనం దీన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎజూర్ డీడాస్ అటాక్ నుంచి నెట్వర్క్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీస్ ఫ్రెండ్స్. మీరు సెలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి ఇవన్నీ కూడా చార్జబుల్ బేసిస్ మీద ఛార్జ్ అవుతూ ఉంటాయి. రైట్ నో ఇట్ ఈస్ అ టెస్టింగ్ రైట్. సో సెక్యూరిటీ మీద ఐఎమ్ నాట్ గోయింగ్ టు సెలెక్ట్ ఎనీథింగ్. గో టు ఐపీ అడ్రసింగ్. సో ఇక్కడ మీకు డిఫాల్ట్గా మీరు ఎన్ని టైమ్స్ క్రియేట్ చేసినా సరే మీ నెట్వర్క్ వచ్చి 10 సిరీస్లో ఇక్కడ చూసారా అడ్రసెస్ ఎన్ని 65,000 అడ్రస్ స్పేస్ మీకు ఫ్రీ అవైలబుల్ స్పేసెస్ ఉన్నాయి కదా, ఇవే వస్తాయి ఫ్రెండ్ డిఫాల్ట్గా. యూ హ్యావ్ టు డూ ఇస్ డిలీట్ ద డిఫాల్ట్ వన్. ప్రెజెంట్లీ మీ డిఫాల్ట్గా ఏదో వచ్చిందో అవైతే అడ్రస్ స్పేసెస్ని డిలీట్ చేసేసేయండి. ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ఏ న్యూ అడ్రస్ స్పేస్. సో మనకి ఎన్ఐపీస్ కావాలి, మన కంపెనీ ఎంత సైజ్ ఉంది ఏంటి అనే దాన్ని డిపెండ్ అయ్యి మనం ఇది సెలెక్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇది ప్రెజెంట్ నేను ఏం చేస్తున్నాను అంటే 192.168 3.0 ఈ సిరీస్లో తీసుకుంటున్నాను. మన నెట్వర్క్ సైజ్ ఎంత కావాలి, దీనిలో ఎన్ని ఐపీస్ ఉంటాయి, ఇవన్నీ సబ్నెటింగ్తో సహా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. బట్ నేను ఏం చేస్తున్నాను అంటే మన డిఫాల్ట్ సైజ్ ఏదైతే ఉందో /24 256 అడ్రసెస్ ఉంటాయి కదా స్టాండర్డ్ సైజ్, అదే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ అడ్రస్ స్పేస్లో 256 అడ్రసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, క్లిక్ యాడ్. మీరు ఎప్పుడైతే యాడ్ క్లిక్ చేస్తారో ఈ అడ్రస్ స్పేస్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. బట్ సబ్నెట్ యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి సబ్నెట్ అనేది ఎంటీగా ఉంది. సో యూ హ్యావ్ టు క్లిక్ యాడ్ ఏ సబ్నెట్ ఓవర్ హియర్. మీరు క్లిక్ చేసినప్పుడు మనం అడ్రస్ స్పేసెస్ ఏమేమైతే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో 3 సిరీస్ అది మనం చూస్ చేసుకున్న అడ్రస్ స్పేస్, దానిలో మీరు టెంప్లెట్ డిఫాల్ట్ టెంప్లెట్ యాజ్ వెల్ as సబ్నెట్ నేమ్ ఒకటి ఇవ్వాలి ఫ్రెండ్స్ మనం. సో VDI -subnet 3. సో మన స్టాండర్డ్గా నేమింగ్ కన్వెన్షన్స్ మీ కంపెనీ నార్మ్స్ వైజ్గా యూజ్ చేసేవారి. బట్ నేను ఈ ఫార్మాట్ ఫాలో అవుతున్నాను కాబట్టి ఏంటి అంటే మన రిసోర్స్ గ్రూప్ యాజ్ వెల్ యాజ్ దాని హైఫెన్, ఇది ఏదైతే దానికి సంబంధించి సబ్నెట్ అయితే సబ్నెట్, వీనెట్ అయితే వీనెట్, ఆ డీటెయిల్స్ ప్లస్ విత్ ఏ సీక్వెన్స్ నెంబర్ ఫ్రెండ్స్. దట్ ఈస్ హౌ ఐఎమ్ ఫాలోయింగ్ రైట్ నౌ. స్టార్టింగ్ అడ్రస్ ఎక్కడి నుంచి ఇవ్వాలి అని సెలెక్ట్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ది సబ్నెట్ రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు
ఒకే కంపెనీలో 4 డిపార్ట్మెంట్‌ని 4కి 4 డిఫరెంట్‌గా కావాలి అనుకున్నారనుకోండి. అప్పుడు ఏం చేస్తారు మీరు? దీన్ని 16 అడ్రస్ స్పేస్ కింద, అంటే ఇందులో 16 అడ్రసెసే ఉంటాయి. 0 నుంచి 15 వరకే దీనిలో ఉంటాయి. ఇంకో సబ్‌నెట్ క్రియేట్ చేసుకొని నాకు 17 నుంచి అలా సో ఆన్ మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఇలా సబ్‌నెట్‌ని కూడా డివైడ్ చేసుకోవచ్చు. లేదంటే అందరిని ఒకటే లైక్ అన్నీ కూడా ఒకటే అడ్రస్ స్పేస్‌లో ఉంటాయని మీరు ఫీల్ అయితే ఇది స్ప్లిట్ చేయాలనుకుంటే ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు. లేదు అంటే డిఫాల్ట్ స్టాండర్డ్ సైజ్ సెలెక్ట్ చేసుకుంటే 256 అడ్రసెస్ కూడా ఈ సబ్‌నెట్‌లోనే ఉంటాయి ఫ్రెండ్స్. దట్ ఈస్ హౌ సబ్‌నెట్ వర్క్స్. దాంతోపాటు యూ కెన్ సీ ఓవర్ హియర్ ఇక్కడ నాట్ అడుగుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నాట్ గేట్వే యూస్ చేసుకోవచ్చు, లేదంటే మన సెక్యూరిటీ కొత్త క్రియేట్ చేసుకోవచ్చు. నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఎగ్జిస్టింగ్ వన్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వన్ బై వన్ ఏంటి ఎలా క్రియేట్ చేస్తారనేది ఫర్దర్ వీడియోస్ చూద్దాం ఫ్రెండ్స్. కరెంట్లీ నేను సెక్యూరిటీ అనేది నన్ను ఉంచేసే రూటింగ్ టేబుల్ కూడా నన్ను పెట్టి యాడ్ క్లిక్ చేశాను. వన్స్ ట్యాక్స్ దగ్గరికి వెళ్తే ట్యాక్స్ దగ్గర ఏంటంటే ఈ వీనెట్ ఓనర్ ఎవరు, లైక్ ఈ డీటెయిల్స్ అని కంపెనీలో ఉంటాయి ఫ్రెండ్స్. లైక్ ఈ సపోర్ట్ గ్రూప్ ఎవరు, ఫర్ ఎగ్జాంపుల్ ఓనర్ అనేవాళ్ళు సో తేజ అనేది ఓనర్ అనుకోండి వీనెట్కి. యాజ్ వెల్ యాజ్ ఈ వీనెట్కి ఎవరు సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవచ్చు. ఇలా మనకి రిక్వైర్మెంట్ బట్టి సపోర్ట్ ఎవరు చేస్తారంటే ఐటీ డెస్క్ సపోర్ట్ చేస్తుందని పెట్టుకోవచ్చు. అలా మెయిల్ ఐడి స్పేస్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇన్ కేస్ ఈ సబ్స్క్రిప్షన్లో ఇప్పుడు మనం ఒక్కళ్ళమే ఉన్నాం కాబట్టి ఇవన్నీ మనకి ఎక్కడ ఏంటి అని తెలుస్తున్నాయి ఫ్రెండ్స్. లైక్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అంటే మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్, మల్టిపుల్ రిసోర్స్ గ్రూప్స్ ఉంటాయి, అందులో మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అలాంటి టైంలో ఐడెంటిఫై చేయడానికి ట్యాగ్స్ అనేది బాగా యూజ్ అవుతుంది. రియల్ టైంలో ఈ ట్యాగ్స్ అనేది మ్యాండేట్గా యూజ్ చేస్తారు. నెక్స్ట్ రివ్యూ. వన్స్ మనం అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇట్ విల్ లాస్ట్ టు రివ్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యాలిడేషన్ పాస్ అయితేనే విల్ బీ ఏబుల్ టు క్రియేట్ ఫ్రెండ్స్. ఓకే, రైట్ నౌ క్లిక్ క్రియేట్. ఇది సమ్మరైజ్డ్, లైక్ వాట్ ఆల్ మనం వీనెట్ క్రియేట్ చేయడానికి ఏమేమి చూస్ చేసుకున్నాం అనేది ఒక సమ్మరైజ్డ్ వ్యూ ఇక్కడ వస్తుంది లాస్ట్లో. చూసారు ఇక్కడ రైట్ సైడ్ యూ కెన్ ఫైండ్ ఇన్ ద నోటిఫికేషన్ పెయిన్ డిప్లాయ్మెంట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. వన్స్ డిప్లాయ్మెంట్ కంప్లీట్స్ వీ కెన్ నో మన వీనెట్ అనేది క్రియేట్ అయిందా లేదా అని చెప్పి వీ కెన్ క్రాస్ చెక్ ఫ్రెండ్స్. డిప్లాయ్మెంట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ డైరెక్ట్లీ మీరు ఆ వీనెట్కి వెళ్తారు, లేదంటే యూ కెన్ యూజ్ ద సేమ్ పత్ వర్చువల్ నెట్వర్క్స్ క్లిక్ చేసి చూసారా ఇక్కడ ప్రీవియస్లీ వీనెట్ 3 లేదు, రైట్ నో యూ విల్ బీ ఏబుల్ టు సీ ద వీనెట్ 3 కూడా చూడడానికి వస్తుంది. ఇది ఏ రిసోర్స్ గ్రూప్లో ఉంది, ఏ లొకేషన్, ఇది ఏ సబ్స్క్రిప్షన్ ఉంది, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు ఫ్రెండ్స్. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వీనెట్ మనం ఏదైతే ఆప్షన్స్ చూస్ చేసుకున్నామో ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ డిప్లే అవుతాయి ఫ్రెండ్స్. లైక్ డిఎన్ఎస్ సర్వర్స్ ఏంటి, ఈ వీనెట్కి సంబంధించి దీనికి ఏమేమి పీరింగ్స్ ఉన్నాయి, అంటే నెక్స్ట్ హాప్ ఏమి డిఫైన్ చేశారు, మల్టిపుల్ వీనెట్స్ మధ్య కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, అవన్నీ కూడా ఫర్దర్ ల్యాబ్స్లో చూద్దాము. దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు క్రియేట్ ఎ వీనెట్. ఎందుకంటే మనం నెక్స్ట్ ప్రాసెస్ అవుతున్న దగ్గర నుంచి వాట్ వీ డూ, జస్ట్ మనం డైరెక్ట్గా వీనెట్ క్రియేట్ చేసి విఎం క్రియేట్ చేయడానికి వెళ్ళిపోతాము. ఆ టైంలో డైరెక్ట్గా విఎం క్రియేట్ చేస్తే ఇక్కడ వీనెట్ ఎలా క్రియేట్ చేయాలి, సబ్నెట్స్ ఎలా క్రియేట్ చేయాలి, రిసోర్స్ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి, అవన్నీ మీకు తెలియదు. కాబట్టి రైట్ నౌ వీఆర్ డూయింగ్ స్టెప్ బై స్టెప్. ఇవన్నీ వన్స్ మనం అన్ని క్లారిటీ వచ్చిన తర్వాత మన బ్యాష్ స్క్రిప్టింగ్ త్రూ కూడా మనం విఎమ్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. రియల్ టైంలో ఎలా డిప్లాయ్ చేస్తారో అలా డిప్లాయ్ చేయడానికి, బికాస్ ట్రయల్ వర్షన్ అయిపోయేలోపు ఇవన్నీ ప్రాక్టికల్స్ మీరు వన్ టైం చేసేస్తే ఫర్దర్గా మీకు పెయిడ్ లేకుండా కూడా మొత్తం అంతా ప్రాక్టీస్ అవుతుంది. ఫర్దర్గా మీ క్రెడిట్ కార్డ్ యూస్ చేసినా సరే మీరు జస్ట్ ల్యాబ్ ప్రాక్టీస్ చేసుకోవడం, క్లోజ్ చేసేసుకోవడం, కిల్ చేసేయడం రిసర్చ్ అలా చేస్తే మీకు పెద్దగా ఛార్జ్ కూడా ఏమవుతుంది ఫ్రెండ్స్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వీడియో టుడే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.